బెజవాడ రౌడీలు టైటిల్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. టైటిల్ రద్దు చేయాలంటూ మహిళా నేత శోభారాణి ఫిల్మ్ ఛాంబర్ ను ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రామ్ గోపాల్ వర్మ నేను ఒక సైకోని సినిమా ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఆఫీసులోకి అడుగుపెట్టిన శోభారాణి ప్రెసిడెంట్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి కుర్చీలు ధ్వంసం చేశారు. బెజవాడ రౌడీలు టైటిల్ తక్షణమే మార్చాలని లేదంటే వర్మ ఏ సినిమాల్ని ఆడనివ్వబోమని శోభారాణి హెచ్చరించారు. నా పేరు రామ్ గోపాల్ వర్మ. నేను ఒక సైకో. నేను ఒక్కసారి కంప్లీట్ అయితే ఎవ్వడి మాట వినను. ఏమండి బెజవాడ రౌడీ అంటే రామ్ గోపాల్ వర్మ కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? రేపు తెలంగాణ రౌడీలను తీస్తాడు, కోస్తా రౌడీలను తీస్తారు. గోపాల్ వర్మ నేను సైకోని అని నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇప్పుడు ఇవ్వండి రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వమ్మా. అప్పుడు మీరు వస్తే అవ్వండి, ఆ సందేశం ఇవ్వాలి. మీరు ఎందుకంటే మీ ఆఫీసు నాకు నేను ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాను. కూర్చుంటామన్నారు, ఎందుకు కూర్చోలేదు చెప్పండి. అంటే ప్రజలంటే మీకు అంత నిర్లక్ష్యమా? రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒక మాఫీ చెప్పండి చెప్పండి మరి నాకేదో చెప్పండి. మీరు ఎప్పుడు చెప్తారు తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నాడు ఆయన. అసలు మీరు తీయబోయే బెజవాడ రౌడీలు సినిమా వల్ల మరింత రక్తపాతం జరగబోతుందని మేము ముందే అజ్యూమ్ చేసి చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు మానుకోండి. రామ్ గోపాల్ వర్మ గారికి రిక్వెస్ట్ గాను చెప్తున్నాను, డిమాండ్ గా చెప్తున్నాను, నేను ఒక సవాల్ గా కూడా చెప్తున్నాను. మీరు ఈ సినిమాలు తీయటం అంటూ జరిగితే మీరు రిలీజ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసుకుంటే మా తెలీదు. సినిమాని రిలీజ్ చేయకుండా ఆపగలము. మీ రక్షా సినిమాకి అలాగే చేశాం మేము, రేపు ఈ సినిమాకి కూడా అలాగే చేస్తాం. నా పేరు రామ్జీ వర్మ, నేను సైకోని అని చెప్పని మేము కూడా సినిమా తీయగలమని చెప్పి చూపిస్తామని చెప్పేసి నేను సవాల్ విసురుతున్నాను.